బ్రదర్ మనకి బాలయ్య బాబు వచ్చేసి వరుసగా 4 సినిమాలైతే హిట్ దిశగైతే తీసుకెళ్ళాడు. 4 సినిమాలు హిట్ అయ్యాయి. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, అలాగే మనకి డాకు మహారాజ్. సో ఈ 3 సినిమాలతో కంపేర్ చేసుకుంటే బడ్జెట్ కావచ్చు, అలాగే బిజినెస్ కావచ్చు, అలాగే కలెక్షన్స్ కావచ్చు, డాకు మహారాజ్ది ఎక్కువ అనమాట. సో ఇప్పటి వరకు ఇండస్ట్రీలో సీనియర్ హీరోస్లో 100 కోట్ల షేర్ లేని హీరో అని చెప్పేసి బాలయ్య బాబుని, అలాగే పవన్ అన్నని, వీళ్ళిద్దరిని వచ్చేసి బాగా టార్గెట్ చేసి నెగిటివ్ కామెంట్స్ అవి మొత్తం అయితే పెట్టేవాళ్ళు అనమాట. మరి ఇప్పుడు డాకు మహారాజ్ ఎక్కువ బిజినెస్ ఎక్కువ బడ్జెట్తో వచ్చిన సినిమా, మరి ఇదే అయినా 100 కోట్ల షేర్ కొట్టగలిగిందా లేదా అన్న దాని గురించి మనం లెక్కలతో పాటు ఈరోజు అయితే ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేసుకుందాం. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఈ 100 కోట్ల షేర్ మార్క్ గురించి అయితే చాలా కాంట్రవర్సీలు అయితే జరిగాయి బాలయ్య బాబు కెరీర్లో. సో మీరు బాలయ్య బాబు ఫ్యాన్ అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం, సపోర్ట్ అయితే చేయండి. సో ఫస్ట్ మనం వచ్చేసి ఇప్పటికి వచ్చేసి కంప్లీట్గా కానీ చూసినట్లయితే ఈ రోజుది పక్కన పెడితే నిన్నటికి మనకి 17 డేస్ రన్ వచ్చేసి మన డాకు మహారాజ్ అయితే కంప్లీట్ అయితే చేసుకుందనమాట. సో మనకి 12th జనవరి 2025 రిలీజ్ అయితే అయింది. సో మనకి నిన్నటికి డేట్ వచ్చేసి 28th January 2025 అనమాట. సో మనకి కంప్లీట్గా 17 డేస్ రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. సో 3rd వీక్లో కూడా ఎంటర్ అయితే అయిపోయింది. ఇప్పుడు కలెక్షన్స్ టోటల్ షేర్ కానీ చూసినట్లయితే ఒక్కొక్క ఏరియా గురించి చూస్తే నైజాం వచ్చేసి 18.09 crores అయితే వచ్చాయి, సీడెడ్ నుంచి 16.98 crores, అలాగే ఉత్తరాంధ్ర నుంచి 10.97 crores, అలాగే మనకి ఈస్ట్ గోదావరి నుంచి 6.85 crores, అలాగే వెస్ట్ గోదావరి నుంచి కానీ చూసినట్లయితే 5.78 crores, కృష్ణా 6.64 crores, గుంటూరు 9.43 crores, అలాగే నెల్లూరు వచ్చేసి 4.34 crores, అలాగే కర్ణాటక కావచ్చు అండ్ అలాగే మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియా చూసినట్లయితే 6.53 crores మనకి రావడం అయితే జరిగింది. సో అండ్ అలాగే మనకి హిందీలో కూడా రిలీజ్ చేశారు కదా. సో హిందీలో కానీ చూసినట్లయితే 2.48 crores షేర్ అయితే వచ్చింది. సో ఇప్పటివరకు నేను మొత్తం వచ్చేసి షేర్ లెక్కలే మాత్రమే చెప్పాను, గ్రాస్ చెప్పలా, నెట్ చెప్పలా. సో ఇక ఓవర్సీస్లో కానీ చూసినట్లయితే 11.08 crores అయితే రావడం అయితే జరిగింది. ఇలాగ టోటల్గా మనం కానీ 17 డేస్ రన్ కానీ చూసినట్లయితే 99.38 crores షేర్ అయితే వచ్చింది. సో ఇది అఫీషియల్గా మనకు వచ్చేసి మూవీ అనలిస్టులు కావచ్చు, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్లు ఇచ్చేవాళ్ళు, సో వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారంగా అనమాట. సో కంప్లీట్గా మనకి వరల్డ్ వైడ్గా 99.38 crores షేర్ని అయితే కలెక్ట్ అయితే చేసింది. ఈరోజు అలాగే రేపటి రన్ని కంప్లీట్ చేసుకున్నా, లేకపోతే ఈరోజు కూడా మనకి నైట్ షోస్ కంప్లీట్ అయ్యేసరికి 100 కోట్ల షేర్ మార్కును వచ్చేసి డాకు మహారాజ్ అయితే అందుకోబోతుంది. సో ఇప్పటి వరకు బాలయ్య బాబు కెరీర్లో 100 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన మూవీ అయితే లేదు. ఆ ఫీట్ని డాకు మహారాజ్ అందుకునే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో 100 కోట్లు వచ్చేసినట్టే, ఇంకా ఏముంది మనకు జస్ట్ వచ్చేసి కొన్ని లక్షల షేర్ వస్తే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకి డాకు మహారాజ్ వచ్చేసి ఎక్సలెంట్గా పర్ఫామ్ అయితే చేసింది. హిందీలో ప్రమోషన్ చేసి రిలీజ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. సో అయినప్పటికీ కూడా దాని సత్తా అయితే చాటుతూ మనకి 100 కోట్ల షేర్ మార్కును అయితే రీచ్ అయితే అయిందనమాట. అండ్ అలాగే ప్రపంచవ్యాప్తంగా మనకు బిజినెస్ క్లోజ్ చేసిన ఏరియాస్ అన్నిట్లో కూడా ప్రాఫిట్స్ జోన్లోకి అయితే వచ్చి క్లీన్ హిట్గా డాకు మహారాజ్ అయితే నిలబడింది అనమాట. సో ప్రతి ఏరియాలో కూడా మనకి డాకు మహారాజ్ అయితే హిట్గా అయితే నిలబడింది. సో ఇది ఫ్రెండ్స్ మనకి 100 కోట్ల షేర్ మార్క్ బాలయ్య బాబు దాటాడని చెప్పి చెప్పడానికి ఈ వీడియోని అయితే చేశాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.